శివపురాణం నే మూడవ రోజు గుణనిధి నేటి విషయం. నాయనలారా, తెలిసి గాని తెలియక గాని పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు. దీనికి ఉదాహరణ ఒక కథ చెప్తాను, వినండి. పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగ విదుడు, శాస్త్రవేత్త, పరమనిష్ట గరిష్ఠుడు. రాజాదరణతో పాటు ప్రజల మన్ననలను కూడా పొందాడు. సదాచార సంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సోమిదమ్మ, భర్తకు తగిన భార్య. వీరి కుమారుడు గుణనిధి. ఒకడే కుమారుడు కావటం చేత అతన్ని అల్లారుముద్దుగా పెంచారు. పిల్లవాడికి 7వ ఏడు రాగానే ఉపనయనం కూడా చేశారు. విద్యాభ్యాసానికి పంపారు. కానీ అతడు చదువు సంధ్యలు మాని సోమరి అయి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసిన ఒక్కగానొక్క కొడుకు కావటం చేత తల్లి గారాబం చేస్తుండేది, దండించేది మాత్రం కాదు. రాజుగారి కొలువు పండిత చర్చలతోటి తండ్రికి కాలం సరిపోయేది. కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు. గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడైనాడు. అతడితో పాటు అతని చెడు అలవాట్లు కూడా పెరిగినాయి. దుర్జన సాంగత్యం, మద్యపానం, జూదము వంటి వ్యసనాలు అలవడ్డాయి. రాత్రి పగలు లేదు, ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తినిపోయేవాడు. ఒకవేళ ఎప్పుడైనా తండ్రి కుమారుని గురించి అడిగితే వేదాధ్యయనంలో తీరిక లేకుండా ఉన్నాడని తల్లి చెప్పేది. కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టుకునేది తల్లి. చెడు తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది. అతడు వినేవాడు కాదు. కానీ పుత్ర ప్రేమతో అతడు అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది. ఈ రకంగా తల్లికి తెలిసి కొంత, తెలియకుండా కొంత తీసుకెళ్ళి జూదమాడేవాడు గుణనిధి. ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బివ్వమని అడిగాడు. అతడు అడిగినంత ఆమె ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు టుంగరాన్ని తీసుకొని పోయాడు గుణనిధి. గుణనిధి ఆ ఉంగరాన్ని జూదంలో ఓడిపోయాడు. గెలిచినవాడు ఆ ఉంగరాన్ని తీసుకొని రాజవీధిలో పోతుండగా యజ్ఞదత్తుడు చూశాడు. తన ఉంగరం ఇతడి చేతికి ఎలా వచ్చింది? వెంటనే అతన్ని నిలువరించి, ఈ ఉంగరం నీకెక్కడిది? ఎవరిచ్చారు? నిజం చెప్పకపోతే రాజస్థానానికి తీసుకుపోతాను అన్నాడు. ఆ మాటలకు భయపడ్డ జూదరి నిజం చెప్పేశాడు. అతడి మాటలు వినగానే స్థానువుల చలన రహితుడైపోయాడు యజ్ఞదత్తుడు. అతనికి ఇవ్వవలసిన బాకి చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళిచ్చింది భార్య. యజ్ఞదత్తుడు హతాశుడై నేల మీద కూలబడ్డాడు. అతడి కళ్ళు బయర్లు కమ్మినాయి. భార్య అతని కాళ్ళు కడిగి, నాథా, నీ విచారానికి కారణమేమి అని అడిగింది. యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకొని, రాజుగారు నాకు బహుకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు. ఓస్, దానికోసమేనా ఇంత ఇది? ఆ ఉంగరం లోపల పెట్టెలో భద్రంగా ఉంది అంది సోమిదేవమ్మ. ఒకసారి దాన్ని తీసుకురా అన్నాడు యజ్ఞదత్తుడు. ముందు స్నానం చేసి భోజనం చేయండి, ఆ ఉంగరం ఎక్కడికి పోలేదు లేండి అంటూ మాట తప్పించడానికి ప్రయత్నించింది భార్య. దానికి కోపగించిన యజ్ఞదత్తుడు, ఓసి పాపిష్టిదానా, నిజం చెప్పు, నీ కొడుకు వేద మంత్రాలు వల్లిస్తున్నాడా? అసలు గురువు దగ్గరికి వెడుతున్నాడా? స్నానము, సంధ్యావదనం, జపము, అగ్నిహోత్రము, ఈ మాటలైనా వాడికి తెలుసా? నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను. నీ మూలంగా ఈ రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయినాయి. ఎంత పని చేశావు అంటూ గద్దించాడు. భార్య మాట్లాడలేదు, కంటతడి పెట్టింది. ఈ విషయం గుణనిధికి తెలిసింది. ఇంటికి వెళ్ళే ధైర్యం చాలలేదు. ఏం చెయ్యాలో తెలియక ఊరు వదిలి పారిపోయాడు. ఉన్నప్పుడు తినడం, లేనప్పుడు పస్తు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియని గుణనిధి శివాలయంలోకి వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి. ఆ రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు. గత 2 రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి. నీరసించిపోతుంది శరీరం. శరీరం తూలిపోతుంది. నిద్రపోదామంటే అంతా భజన గోలగా ఉంది. ఇంతలో భక్తుల పూజలు పూర్తయినాయి. భగవంతుడికి నివేదనలు చేశారు. వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆ ప్రసాదమే ఎవరు తినలేదు. తెల్లవారబోతున్నది. భక్తులు స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవటానికి బయటికి వెళ్ళారు. ఆలయంలో ఎవ్వరు లేరు.
దేవుని విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు, గుమగుమ వాసనలు. ఆకలి బాధతో అలమటిస్తున్న గుణనిధికి శివుని అనుగ్రహం లభించినట్లు అనిపించింది. మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదం ఉన్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడైంది. వాళ్ళొచ్చి తనని అడ్డగిస్తారేమో అని భయపడి పారిపోబోయాడు. అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరచి పట్టుకో ప్రయత్నించారు. ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. స్పృహ కోల్పోయి కొద్ది క్షణాల్లోనే మరణించారు. గుణనిధి ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అతని కోసం శివభటులు కూడా వచ్చారు. ఇతడు పాపి, జూదరి, దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకర్లు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు. కాబట్టి కైలాసానికి రావాలన్నారు శివభటులు. ఈ రకంగా వీరి మధ్య వాదోపవాదములు జరుగుతుండగా దివ్య విమానం ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతులు, ఓ యమభటులారా, లోకంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి ఉపవాసం ఉండి జాగారం చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ 2 పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు. కాబట్టి ఇతడికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది. అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నాం అంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకొని పోయారు. గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తర్వాత కళింగ దేశపు రాజకుమారుడిగా జన్మించాడు. తండ్రి తర్వాత ఇతడే రాజైనాడు. ఇతని పేరు ఆరిందముడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు, యజ్ఞయాగాలు చేశాడు, పండితులకు అగ్రహారాలు దానం చేశాడు, శివకేశవులకు భేదం లేదు అని ప్రచారం చేశాడు, నిరంతర అన్నదానం చేశాడు. చివరకు అవసాన కాలంలో అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు. బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు. అతని కుమారుడు విశ్రువు. విశ్రువు భరద్వాజుని కుమార్తె దేవవర్ణిని వివాహమాడాడు. ఆరిందముడు మరణించిన తర్వాత స్వర్గ సుఖాలను అనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రావణుడుగా జన్మించాడు. ఇతడే కుబేరుడు. కుబేరుని అందచందాలు బలపరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళ లోకంలో ఉన్న సుమతి తన కుమార్తె కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగానైనా సరే విశ్రువుని వివాహమాడి అతడి వల్ల కుబేరుని వంటి కుమారుని కనవలసిందని అన్నాడు. తండ్రి మాట శిరసావహించి కైకసి విశ్రువు వద్దకు వెళ్ళింది. ఆమె మనోభిష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోరికను మన్నించాడు. అది అసుర సంధ్య కావటం చేత ఆమెకు రాక్షసులు జన్మించారు. వారే రావణ కుంభకర్ణులు. కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించి కుబేరుడికి ఇచ్చాడు. రావణుడు కుబేరుని ఓడించి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కుబేరుడు కాశీనగరం చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు. అందులో చైత్రరథం అనే మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు. నవనిధులకు అధిపతిగా చేశాడు. ఈ రకంగా గుణనిధి చెడ్డ పనులు చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు అంటూ వివరించాడు నత్నాకుడు. రేపు అరుంధతి విషయం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.